బలోపేతం చేయడానికి అపారమైన రాజకీయ అనుభవం కలిగినటువంటి ఆర్గనైజేషన్లో కూడా బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం చేయగలిగే సమర్థత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం, వారి యొక్క డైరెక్షన్ ఈ రాష్ట్రంతో పాటు ఉభయ రాష్ట్రాలకు ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ దశ దిశ నిర్దేశించేటువంటి డైరెక్షన్ మా అందరికి ఇవ్వాలనేటువంటిది వచ్చిన నాయకులందరూ కూడా వారికి చెప్పడం, దానికి వారు స్పందించి నవంబర్ 2వ తేదీన తెలంగాణ స్థాయి విస్తృత స్థాయి సమావేశం, నియోజకవర్గ ఇన్ఛార్జీలు జనరల్ బాడీ సమావేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టుకోవడం జరుగుతుంది. దానికి మా జాతీయ అధ్యక్షులు వారు హాజరవుతూ ఉన్నారు. అందులో చాలా స్పష్టమైనటువంటి దశ దిశ నిర్దేశించేటువంటి అవకాశం ఆ సమావేశంలో ఉంటుంది. అంతేకాకుండా నెలకు ఒకసారి ఖచ్చితంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీ హైరార్కీలో పనిచేస్తున్న వారందరి యొక్క పనితీరు పైన సమీక్ష చేసేటువంటి బాధ్యత కూడా వారు తీసుకోవడం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామ అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకత్వం అందరితో టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఆ విధంగా వారి యొక్క ఫీడ్బ్యాక్ను తీసుకొని ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి నిర్ణయం కూడా ఈ రోజున సమావేశంలో వచ్చిన వాళ్ళందరూ కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సర కాలం శిక్షణ తరగతులు కూడా నిర్వహించుకోవాలి. తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం ఆవశ్యకత, అదేవిధంగా గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు, సామాజిక కోణం, రైతాంగాన్ని ఆదుకున్న విధానం, బడుగు బలహీన పేద వర్గాలను ఏ విధంగా హక్కును చేర్చుకున్నాం, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వారికి వేదిక అయింది, ఈ అంశాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకుపోయే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలనేది కూడా ఇందులో నిర్ణయించుకోవడం జరిగింది. 119 నియోజకవర్గాలలో సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, అవసరం ఉన్న నియోజకవర్గాలలో, అవసరం ఉన్న జిల్లాలలో ప్రజల కోణంలో ఏదైతే ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో నెరవేర్చిన హామీల పైన కూడా సభలు పెట్టాలి, అవసరమైతే ధర్నాలు చేయాలి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన నిరంతర పోరాటం చేయాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఉంది. మీరు ఆ డైరెక్షన్లో పనిచేయని చెప్పి కూడా మా అందరికీ కూడా దశ దిశ నిర్దేశించినారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ జిల్లా కమిటీలు లేవు, గ్రామ కమిటీలు వేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇవాళ తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి కమిటీలను మొదలుకుంటే జిల్లా కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు, అనుబంధ సంస్థల కమిటీలతో పూర్తి స్థాయి పటిష్టమైనటువంటి నిర్మాణంతో తెలుగుదేశం పార్టీ ఉంది. కేవలం మేము చేయవలసిందంతా కూడా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సీనియర్ నాయకులను పర్యవేక్షకులుగా పెట్టి ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా పర్యవేక్షించే బాధ్యతలు కూడా వారికి పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు స్వతహాగా పోటీ చేయగలిగేటువంటి సర్వశక్తులను సమపార్జించుకునే దిశ వైపు మీరు వెళ్ళాలి. అనేక ఆటుపోటు ఎదుర్కొన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతకంటే పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంది. ఆ విధంగా ముందుకు వెళ్ళినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక ఎవరు కూడా ఎక్కడ ఆధారపడకుండా అన్ని రకాలుగా నేను మీ పెద్దగా ఉంటాను, నేను 30 సంవత్సరాల మీతో ఉన్న అనుబంధాన్ని, తెలుగుదేశం పార్టీతో నాకు ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని, తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో వచ్చే విధంగా నేను చేస్తానని గతంలో నేను మీకు హామీ ఇవ్వడం జరిగింది కనుక ఆ దిశ వైపు నేను ఈ సంవత్సర కాలం ఎన్నికల వరకు ఏ విధంగా కార్యాచరణ ఉండాలో ఆ కార్యాచరణ అంతా కూడా చేపడతానని చాలా స్పష్టత ఇవ్వడం జరిగింది. దాంతో ఇవాళ వచ్చినటువంటి నాయకత్వం అంతా కూడా ఏదైతే మేము గత 6 మాసాల నుండి కోరుకుంటా ఉన్నామో, మరి ఇక్కడ పని ఒత్తిడి వల్ల కొంత సమయం మాకు ఇవ్వలేదనేటువంటి ఏదైతే మాకు ఆలోచన ఉండనో, ఆవేదన ఉండనో వాటన్నిటికి కూడా ఇవాళ తెరదించబడింది. వారు ఏ స్పష్టత ఇచ్చినారో ఆ స్పష్టతతో మా అందరికీ కూడా ఉత్సాహం పెరిగింది.
మా జవశత్వాలు విరిగినాయి. తప్పకుండా పార్టీని చాలా ముందు తీసుకుపోతాం. పొత్తుల విషయం ఎక్కడ కూడా ఎవరి మీద చర్చించే పరిస్థితి ఉండదు. పొత్తులు అనేవి ఎన్నికల సమయంలో మా బలాలను బట్టి ఆ రోజున్న పరిస్థితులను బట్టి అది ఆదినాయకత్వం నిర్ణయించిన నిర్ణయం ప్రకారంగా అది చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సర్వాధికారులు ఇవ్వడం జరిగింది. యునానిమస్గా వారు ఆ రోజున ఏ నిర్ణయం తీసుకున్నారో నిర్ణయం ప్రకారంగా పార్టీ ముందుకు పోతుంది. అప్పటి వరకు 119 నియోజకవర్గాల లక్ష్యం మాకు. 119 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతమే మా లక్ష్యం, పార్టీ నిర్మాణమే మా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. ఆ విధంగా ఇవాళ అన్ని రకాలైనటువంటి అంశాలపైన చర్చించాం. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. మిత్రుడు సన్నిహితంగా మా అందరితో కలిసి పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా గౌరవప్రదంగానే మా అందరితో కూడా కలిమిడితో వచ్చి లంచ్ వరకు వారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదామని చెప్పి లంచ్ తర్వాత మాట్లాడదామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. సరిగ్గా నేను మాట్లాడి వివరణ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ నేను ఒక నిర్ణయం తీసుకొని వచ్చాను. మీ అందరూ కలిసిపోదామని వచ్చాను. నాకు ఎవరితో ఎలాంటి కన్ఫర్టేషన్ లేదు. నేను ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో వచ్చాను. నాకు ఇక్కడ ఉన్న రోజు నాకు గౌరవప్రదంగా ఉన్నాను. అది నేను ఎప్పుడు మర్చిపోలేనటువంటి అనుభూతి నాకు ఎప్పుడు మిగిలిపోయి ఉంటుంది. నేను రాజీనామా చేసి వెళ్దామని చెప్పి వచ్చానని చెప్పి నమస్కారం పెట్టి వెళ్తూ మరి పేషీలో రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చిపోయినారు. ఆ విధంగా దాని గురించి మేము వారే స్వయంగా విల్లింగ్ఫుల్గా రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిన తర్వాత తన గురించి మేము ఎక్కువ డిస్కషన్ చేయలేదు. కేవలం ఆర్గనైజేషన్ గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది. పోయిన వాళ్ళ గురించి మేము ఎప్పుడు కూడా రిగ్రెట్స్ ఏం లేవు. వాళ్ళు కూడా ఏదో ఒక ఆరోపణ చేసి ఏదో అతనికి ఉన్న ఇబ్బందులు ఇవే కాదు, వీటి వల్ల పోతున్నా అనేటువంటి ఎలాంటి అక్కడ అభియోగాలు లేవు కనుక అది వ్యక్తిగతంగా తనకున్న స్వేచ్ఛ. తను రిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు ఇంకా దాన్ని మనం చేయగలుగుతుంది ఏముండదు కనుక దాన్ని మేము పెద్దగా ఇంకా సీరియస్గా డిస్కస్ చేయలేదు. తెలుగుదేశం పార్టీలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కంటే మొదలుకుంటే ఇంతరెడ్డి పద్మనాభం గారు మొదలుపెట్టినట్లయితే ఎంతోమంది బలమైన నాయకులు పార్టీలో పనిచేసిండ్రు. గౌరవప్రదంగా పనిచేసిన రోజులు వాళ్ళు గౌరవప్రదంగా చూడడం జరిగింది. ఆదేళ్ల భాస్కర్ లాంటి వ్యక్తులు కూడా ఈ పార్టీలో పనిచేసిన అనుభవాలు మనకు ఉన్నాయి కనుక వ్యక్తుల కంటే ఈ తెలుగుదేశం పార్టీలో వ్యవస్థ పెద్దదని మేము భావిస్తాం. వ్యక్తులు మేము ఎంత గొప్ప వాళ్ళమైనా వ్యవస్థలు ఉన్నంత వరకు ఆ గొప్పతనం ఆ గౌరవ ప్రతిష్టలు మాకుంటాయి కనుక పోయిన వాళ్ళు ఎవరిని కూడా మేము వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు ఎప్పుడు చేయలే, గతంలో ఇప్పుడు కూడా చేయదలుచుకోలేదు. ఎస్, డెఫినెట్గా మాకు ఒక మంచి నాయకుడని మేమందరూ కూడా మద్దతు ఇచ్చాం, సపోర్ట్ చేసాం, ముందుకు తీసుకుపోయినాం. మా నాయకుడు కూడా ఆ విధంగా వారిని ముందు తీసుకునే ప్రయత్నం చేశారు. అది చెప్పకుండా కొంత లోపం ఉంటుంది, లోపం ఉండదని చెప్పడానికి అవకాశం లేదు. కొందరు చెప్పొచ్చు ఎవరికైనా మాకేం కాదని, మేము అట్లా చెప్పదలుచుకోలేదు. ఒక కార్యకర్తమైనా మా వ్యవస్థలో మా పార్టీలో మాకు కొంత ఇబ్బందే ఉంటుంది, బాధ ఉంటుంది కనుక ఆ బాధలను దిగమించుకొని వారు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూనే పార్టీని ముందు తీసుకుపోయే క్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు. గతంలో కూడా అధినాయకుడు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. ఆంధ్ర నేతలు చేసిన పరిస్థితి వల్ల తెలంగాణ నేతలు కూడా మనస్తాపం చెందారు, మనోభావాలు దెబ్బతిన్నారని అధినేత చేశారు. వారు చిట్చాట్లో ఆఫ్ ద రికార్డుగా మాటలు వచ్చి నేను రెస్పాండ్ కాను. ఇవాళ వచ్చిన రోజున అలాంటి ఏ ఒక్క మాట కూడా మా సమక్షంలో మాట్లాడలేదు. నంబర్ 2 ఏంటంటే ఇప్పటిదాకా నేను చెప్పిన మాటలన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను చేసే పోరాటం గురించే మాట్లాడినా. నేను ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేయాలనే నిర్ణయం తీసుకొని ఆ విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఎవరితో కలిసి ఉన్నామో ఎవరో కలిసి మమ్మల్ని జయిస్తానని అంటే అది అర్థం లేనిది. ప్రతిపక్షం అనేది ప్రభుత్వాన్ని వ్యతిరేక పోరాటం చేయడానికి ప్రతిపక్షం ఉంటుంది. అధికారంతో కలిసి ఉన్నప్పుడు అది మిత్రపక్షం అవుతుంది తప్ప ప్రతిపక్షం కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉంటాం, ప్రతిపక్షంగా ప్రభుత్వం పోరాటం చేస్తాం, మా బలాన్ని ఏదో నిరూపించుకుంటాం. ఎన్నికల సమయంలో ఏం జరగబోతుందో మీరే చూస్తారు. పొత్తు పెట్టుకోమని ఎందుకు చెప్పడం లేదు అంటే రేవంత్ రెడ్డి గారు అడిగింది కూడా అదే కదా. ఎప్పటికీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామని ఏనన్నా మేము అంటే దాని గురించి మేము చెప్పాలి. వాళ్ళు మాతో పొత్తు పెట్టుకుంటామని వాళ్ళు చెప్పినా మేము పెట్టుకోమని చెప్పొచ్చు, లేకపోతే మేము పెట్టుకుంటామని చెప్పి మాట్లాడినా పెట్టుకుంటామని చెప్పొచ్చు, లేకపోతే పెట్టుకోమని చెప్పొచ్చు. అసలు అది సమస్య రానప్పుడు, ప్రస్తావన రానప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది తెలంగాణని టీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంటే అలాంటి పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటాం అనేటువంటి మా అర్ధరైతే మాటలు జవాబు చెప్పుకొని అది చర్చకు తీసుకురావడం మాకు ఇష్టం లేదు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు? మీ సన్నిహితుడు కదా, జాతీయ పార్టీలోకి వెళ్ళారు. అదో మహాసముద్రం. అందులో పోయిన తర్వాత
ఏమైతే వారికి అనుభవంతో తెలుస్తుంది తప్ప మేము దాని మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒక వేరే రాజకీయ పార్టీ. సఫికేషన్కి గురి చేశారు పార్టీలో ఉన్న కొంతమంది. అది వారు చెప్తే అది మీరు ఒప్పుకోవాలి తప్ప ఇబ్బందుల వల్ల నేను వెళ్ళిపోతున్నాను స్పష్టంగా ఏ ఒక్క పదం కూడా రేపు ఆ రిజిగ్నేటర్ తీసుకుంటే అండర్లైన్ చేయండి. ఒక సింగిల్ సెంటెన్స్ వారు ఎంత కన్సర్న్డ్గా, ఎంత ఆవేదనతో, ఎంత బాధతో నేను ఒక అనుబంధాన్ని విడిపోతున్నాను, ఒక లక్ష్యం కొరపోతున్నాను అని చెప్పేసి రాశాడు తప్ప ఇక్కడ నేను సఫికేషన్ ఉన్నదని కానీ నాకు ఇక్కడ ఇబ్బంది అయిందని ఎక్కువ సెంటెన్స్ కూడా లేదు. అందుకని కేసీఆర్కి వ్యతిరేకంగా పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంది, అందుకే నేను పార్టీ విడుదల అంటే తెలుగుదేశం పార్టీ ఆ దిశగా లేదనే కదా సార్ దాని అర్థం. అది వ్యక్తిగత తన అభిప్రాయం ఉండొచ్చు. ఏదో ఒక అభిప్రాయం లేకుండా వ్యక్తులు నిర్ణయాలు తీసుకోరు కదా, కనుక వ్యక్తిగతంగా ఆయన